ఇల్లు పని పూర్తయ్యే వరకే పనివాళ్లతోటి సంబంధాలు, ఉన్న ఆస్తి తనదయ్యే వరకే కన్నవారితోటి అనుబంధాలు. ఇది ఎప్పుడో 1998లో సార్ రాసేశారు అవన్నీ. కానీ ఇప్పుడు ఉందా అది? ఏం లేదు సార్, ఎందుకు ముందే ఊహించి రాశారు వాళ్ళు. అలాగే మళ్ళీ గొప్ప విషయం చెప్పాడు సార్ ఆయన. సాధించే స్థిరమతి ఉంటే అవరోధాలు తొలగిపోతాయి, చొరబారే వేళ్ళుంటే రాళ్లే పొరలుగా విచ్చుకుపోతాయి. ఎప్పుడు కొత్తగా ఇంకే ప్రతిభకు, ఎప్పుడు కొత్తగా పొంగే ప్రతిభకు ఇంకే ప్రసక్తి ఉంటుందా? నిత్యం దూకే జలపాతానికి నిలిచే క్షణమంటూ ఉంటుందా? ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఇంకొక గొప్ప విషయం, దీక్షగా పనిచేయిందే మనిషికి కార్యసిద్ధి ఎలా లభిస్తుంది? తేనెటీగను చూసి తెలుసుకుంటే అది బాగుంటుంది. అవన్నీ కంపారిజన్స్ రాశారు వాళ్ళు. ఇంకొకటి రాశారు మల్లెమాల గారు, కష్టములకు జంకి కర్తవ్యమును వీడునట్టివాడు విజయమందలేడు, వెదురు గాయపడక వేణువై మ్రోగున మహిత వినయశీల మల్లెమాల.